నూతన్కల్ మండలం లింగంపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ ఎన్నికల వేళ హత్య జరిగింది. ఎన్నికల ప్రచారం రణరంగాన్ని తలపించింది. రాజకీయ వర్గాల ఘర్షణలో ఒక నిండు ప్రాణం బలైపోయింది. మంగళవారం రాత్రి గ్రామంలో ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఈ క్రమంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు ప్రచారం నిర్వహిస్తుండగా ఇరు వర్గాలు ఎదురుపడ్డాయి. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుని ఘర్షణకు దారితీసింది. జనకావేశంలో ఇరు వర్గాల వారు ఒకరిపై ఒకరు రాళ్లు, కర్రలతో విచక్షణారహితంగా దాడి చేసుకున్నారు. ఈ దాడిలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్యకర్తలు ఉప్పుల మల్లయ్య తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు వెంటనే అతన్ని చికిత్స నిమిత్తం ఏరియా హాస్పిటల్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో ఇవాళ ఉదయం మల్లయ్య మృతి చెందారు. ఎన్నికల వేళ జరిగిన ఈ హత్యతో లింగంపల్లి గ్రామంలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గ్రామంలో భారీగా మోహరించారు. సూర్యాపేట జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల వేళ హత్య జరిగింది. పూర్తి వివరాలు మా ప్రతినిధి రమేష్ నల్గొండ నుండి అందిస్తారు. రమేష్, చెప్పండి, ఎన్నికల సమయంలో ఈ హత్య జరగడం, అటు గ్రామంలో కూడా ఉద్రిక్త పరిస్థితులు జరిగే అవకాశం ఉంది. మరి గ్రామంలో పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? మరోవైపు హత్యకు సంబంధించి గ్రామస్తులు ఏమంటున్నారు? సూర్యాపేట జిల్లా నూతన్కల్ మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎప్పుడు కూడా గ్రామ పంచాయతీ ఎన్నికల వేళ చిన్నపాటి గొడవలు కావడం జరిగింది. కానీ ఈ విధంగా కొట్టుకొని చచ్చేంత గొడవలు మొదటిసారి అని చెప్పవచ్చు. మొదటి నుంచి కూడా సూర్యాపేట జిల్లాలోని ఈ నూతన్కల్ మండలం అనేది సెన్సిటివ్ గ్రామ పంచాయతీ కిందనే చెప్పుకోవాలి. మొత్తంగా పంచాయతీ గొడవలు తారాస్థాయికి చేరి ఓ వ్యక్తిని బలిగొన్న ఘటన సూర్యాపేట జిల్లాలో ఓ గ్రామంలో చోటు చేసుకుంది. అయితే గ్రామ పంచాయతీ ఎన్నికలు వస్తున్న తరుణంలో ఈ హత్య అక్కడ మరింత ఉద్రిక్త పరిస్థితి క్రియేట్ చేసిందని చెప్పాలి. గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీగా మోహరించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ వర్గాల మధ్య ఘర్షణ తారాస్థాయికి చేరి అటు బీఆర్ఎస్ కు చెందిన ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. అతన్ని ఏరియా హాస్పిటల్ కు తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో ఓ వ్యక్తి మల్లయ్య అనే వ్యక్తి మృతి చెందాడు. దీంతో గ్రామంలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. అయితే గ్రామంలో ఇరు వర్గాల మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితి జరిగే అవకాశాల నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి రమేష్ అందిస్తారు సూర్యాపేట నుండి. రమేష్, చెప్పండి. కాస్త సెన్సిటివ్ చెప్పవచ్చు. మొదటి నుంచి కూడా పోలీస్ వేసి ఉంచడం జరిగింది. పోలీసు కూడా ఆ సమస్యాత్మక కేంద్రంగా కూడా దీన్ని మొదటగా గుర్తించడం జరిగింది. రాత్రి జరిగినటువంటి ఘర్షణలో ఇరు వర్గాలు కూడా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ ఇరు వర్గాలు కూడా ఒకరిపై ఒకరితో దాడి చేయటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ దాడిలోనే గాయపడినటువంటి మల్లయ్య ఆసుపత్రికి మార్గ మధ్యంలో కూడా మృతి చెందడం జరిగింది. మొత్తం మీద ఒక్కసారిగా బీఆర్ఎస్ కార్యకర్త మృతి గ్రామంలో ఉద్రిక్త వాతావరణం తెలుసుకొని పోలీసులు కూడా అదనపు బలగాలు కూడా మోహరించడం జరిగింది. గ్రామంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో గ్రామ పంచాయతీ ఎన్నికల వేళ చిన్నపాటి గొడవలు చూసాం, కానీ ఈ విధంగా కర్రలతో కొట్టుకొని చంపుకునేంత ఎప్పుడు కూడా గతంలో చోటు చేసుకున్నది కాదు. ఇరు వర్గాలుగా విడిపోయి ఒకరికొకరు కూడా ఎప్పుడైతే నామినేషన్ వేసినప్పటి నుంచే రెండు గ్రూపులుగా జరిగినట్టు గొడవ కూడా ఒక వర్గానికి చెందినటువంటి నాయకుడిని తమ వెంట తీసుకెళ్లారని కూడా ఆ చిన్నపాటి కృష్ణ వాతావరణమే రెండు వర్గాల మధ్య కూడా ఘర్షణకు దారితీస్తుందని చెప్పవచ్చు. ఒకరిపై ఒకరు రాళ్లు విసురుకొని కర్రలతో కొట్టుకోవడం జరిగింది. ఆ కర్ర దెబ్బలతో కూడా మళ్ళీ గాయపడడం జరిగింది. ఆసుపత్రికి వెళ్తున్నటువంటి సమయంలో మార్గ మధ్యలో కూడా మృతి చెందడం జరిగింది. ఈ వార్త తెలుసుకొని ఒక్కసారిగా బీఆర్ఎస్ కార్యకర్తలు, అదేవిధంగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ వీరంతా కూడా గ్రామానికి వస్తుండగా కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఒక ఎన్నికల వేళ కూడా రేపు పోలింగ్ జరుగుతున్నటువంటి సమయంలోనే ఒక రోజు ముందుగానే గ్రామంలో ఈ విధంగా ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకోవడం, రెండు వర్గాలు కూడా కొట్టుకోవడం అనేది జిల్లా ఎస్పీ నరసింహ కూడా వెంటనే ఈ విషయంపై స్పందించి అదనపు బలగాల్ని కూడా మోహరించి గ్రామంలో పికెటింగ్ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రేపు పోలింగ్ జరిగే సమయంలో కూడా ఈ దాడులు మరింత పెరిగే అవకాశం కనపడుతుంది. కాబట్టి అదనపు బలగాల్ని కూడా గ్రామంలో మోహరించినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం లింగంపల్లిలో కనపడుతుంది.
రైట్, థ్యాంక్ యూ రమేష్. కార్యకర్తలము మేము ప్రచార నిమిత్తం మాదాసు వెంకన్న గారు సర్పంచ్గా నిలబడటం జరిగింది. వారి తరఫున మేము ప్రచారం కోసము సాయంత్రం 7 గంటలకు లింగంపల్లి గ్రామంలో వాటు తిరుగుతుండగా కాంగ్రెస్ కార్యకర్తలు కొంతమంది కర్రలతో రాళ్లతో సూర్యాపేట జిల్లాలో ఎన్నికల వేళ సర్పంచ్ ఎన్నికల సమయంలో విషాదం చోటు చేసుకుందనే చెప్పాలి. బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ రెండు వర్గాల మధ్య కూడా ఘర్షణ తారా స్థాయికి చేరింది. అయితే ఈ ఘటనలో మల్లయ్య అనే వ్యక్తికి పూర్తిగా కూడా గాయాలవ్వడం జరిగింది. గాయాలైన క్రమంలో అతన్ని ఏరియా హాస్పిటల్కి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆ వ్యక్తి మృతి చెందారు. హత్యకు పాత కక్షలే కారణం అంటూ కూడా పోలీసులు భావిస్తూ ఉన్నారు. అయితే ఎన్నికల సమయంలో ఈ విధంగా గ్రామంలో హత్య జరగడంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త పరిస్థితికి దారి తీసింది. అయితే పోలీసులు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా భారీగా గ్రామంలో మోహరించారు. గ్రామ పంచాయతీ కార్యాలయం లింగంపల్లికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం టీవీ స్క్రీన్ పై గమనించవచ్చు. అయితే పోలీసులంతా కూడా గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా వారంతా కూడా పహారా కాస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. బిగ్ టీవీ స్క్రీన్ పై పోలీసులకు సంబంధించిన దృశ్యాలు. ఆ వ్యక్తి మల్లయ్య అనే వ్యక్తిని హాస్పిటల్ కు తరలిస్తున్న క్రమంలో అతని పరిస్థితి విషమించి మృతి చెందినట్టు కూడా చెప్తూ ఉన్నారు. మరి పంచాయతీ ఎన్నికల సమయంలో ఇటువంటి ఘటన ఆ గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి క్రియేట్ చేసిందనే చెప్పాలి.